ఫైనల్ క్వశ్చన్ అన్న, కాంగ్రెస్ పార్టీ సో ఇన్ని సీట్లు వచ్చిన తర్వాత మనమే గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నాం అన్న తర్వాత వీళ్ళు సీఎం అయితే బాగుండు అన్న వ్యక్తి ఎవరు? నేనా? మీ ఒపీనియన్ అనుకున్న వాళ్ళు ఎవరు? మా బట్టి సార్, ఉత్తమ్ సార్. సో ఇద్దరిట్లో ఒకళ్ళు అయితే బాగుండు. మా శ్రీధర్ బాబు సార్, మా మది యాష్కర్ణ అనుకున్నా. సో వీళ్ళైతే బాగుండని. మళ్ళీ వీళ్ళకు బెటర్ కూడా మా రేవంత్ అన్నని కూడా అనుకున్నా. కష్టపడ్డాడు కదా, డబ్బులు కూడా ఖర్చు పెట్టాడు జెండాలకు. రేవంత్ అన్న కూడా సీఎం కావాలని అనుకున్నా. నాకు తెలిసి డబ్బులు ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టారో వాళ్ళే మినిస్టర్లు ఉన్నారు అనుకుంటా కదా. అట్లేం లేదు, కొంతమంది ఎవరు పెట్టలే, పార్టీ పెట్టింది. పార్టీ పెట్టింది. రేవంత్ అన్న ఒక 10 పైసలు ఎక్కువ ఖర్చు పెట్టాడు. మదన్న కూడా బాగా పెట్టిండు, మది యాష్కర్ణ కూడా ఇన్వెస్టర్లు అందరితో, ఎన్ఆర్ఐలతో. మది యాష్కర్ణ బాగా తెప్పించిండు. మా ఉత్తమ్ సార్ బాగా పెట్టిండు. ఇంకొకటి అందరు కలిసి పెట్టిండు. ఇంకొకటి అన్న, పైసలు అంటే ఓట్లకు కాదు, ఈ క్యాన్వేజింగ్ జెండా, అదే గాంధీ భవన్ ఖర్చులు, వీటికి. సో ఇంకోటి ఫైనల్ అన్న, అంటే జనాలకు తెలియాలి కాబట్టి అడుగుతున్నా. సో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మూటలు ఢిల్లీకి పోతాయి అని అంటారు. అలా నిజంగా వాస్తవం ఉందా? ఇప్పుడు సీఎం పోయినప్పుడు గవర్నమెంట్స్ బట్టలు మూటలు పోతాయి, సీఎం పోయినప్పుడు ప్రోటోకాల్ మూటలు పోతాయి. ఏ మూటలు అంటారు? పైసల మూటలు. నేను చూడలేదు, నేను చూడలేదు. ఓకే. ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ వచ్చినాక తలకాయలైన బయట పార్టీలకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు వచ్చినాక గా మూటలు పంపించేంత అవకాశం ఏముంది? కానీ మీరు కాంగ్రెస్ లీడర్ అనిపించుకోరు ఇప్పుడు, నిజాలు చెప్తలే. ఏమంటున్నా, పోయింది నేను చూడలేదన్నా, తీసుకోబోనోడు ఒకడు అని అంటున్నా. పోయింది నేను చూడలేదు, తీసుకోబోనోడు ఒకడు. ఓకే. ఇప్పుడు ఆన్సర్ వచ్చింది. దుబాయ్కి 140 ఎకరాల బిల్డింగ్ కడుతుంటే అక్కడ ఉన్న షేకులు, అలా పెట్టుబడి పెట్టిన గత ప్రభుత్వంలో లీడర్లు, మరి దుబాయ్ దాకా పోతుంది, ఢిల్లీ దాకా పోవా పైసలు? ఓకే. బీజేపీకి ఫండ్ ఎంత పోతుంది ఈ నుంచి? అది కూడా మూటలు పోయినట్టే కదా. మీరు తప్పు చేసినప్పుడు మావాడు కూడా చేసిండు అని అనుకున్నాను, మీరు చేయకుండా మావాడు కూడా చేయలేదు. ఓకే. ఇదంతా ఎవరి సొమ్ము? జనాల సొమ్ము, మన సొమ్ము. మరి జనాలు మార్చుకోవాలి కదా. ఎప్పుడు మారుస్తారు మరి? మీరు జనాలను మారుస్తున్నా మీరే, అంటే చెప్పల్లా వద్దా అని వెనక ముందు చెప్తున్నారు. అంటే నేను ఒకటి శివన్ ఆఫీస్ ఏడంటే ఆ పిల్లర్ నెంబర్ సో అండ్ సో ఇది ఆఫీస్ అని చెప్తా, 101 సంథింగ్ 101 సంథింగ్ అని చెప్తా. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు టీవీలో చూస్తున్నా, రేవంత్ అన్న ఢిల్లీకి పోయిండు, కేసీఆర్ భవన్ కట్టిండు, స్టాలిన్ భవన్ కట్టిండు. ఈ నాకు టీవీలో చూసిన, అలా నేను చూడలేదు, చేయలేదు.